మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ధాన్యం తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రానికి కేటాయించిన హమాలీలను సొసైటీ చైర్మన్ అనంత్ రెడ్డి తన స్వార్థంతో బండపోసన్పల్లికి తీసుకువెళ్లారని ఆరోపించారు. చైర్మన్ నిర్లక్ష్యం వల్ల ధాన్యం తూకం వేయకపోవడంతో 2 సార్లు వర్షానికి తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా బస్సులు, లారీలు, ఇతర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. నశించాలి రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న చైర్మన్ గారి యొక్క నిర్లక్ష్య పట్ల వైఖరి. రైతుల గురించి పెద్ద మనుషులు పట్టించుకోరు. ఇప్పుడు రైతులు రోడ్డు మీద కూర్చోవాలి, పెద్ద మనుషులు ఫోన్లు చేసి మీరు రోడ్డు మీద ఎందుకు కూర్చోరు, చైర్మన్ దగ్గర పోయి మీరు అడిగారు. ఆయన మాట కూడా ఇట్లా ఫోన్లు వస్తున్నాయి మాకు. అట్లా కాదు, మా బాధ ఏంటి, వాళ్ళ పెద్ద మనుషులకి ఏమన్నా తెలుస్తుందా? మరి అత్తాతుంటారు వాళ్ళే ఫోన్లు చేసి ఇప్పటి వరకు కాంటాక్ట్ స్టార్ట్ చేపి అద్దా పెద్ద మనుషులు వచ్చిన తర్వాత పొద్దున మళ్ళీ బండపత్రం అమలు తీసుకెళ్ళి మా దగ్గర కాంటాక్ట్ తొందరగా స్టార్ట్ చేయాలని రైతుల పక్షాన మార్చి 30న కోతలు స్టార్ట్ చేసినాం ఉప్పులింగాపూర్ గ్రామంలో. మార్చి 30 నుంచి ఈరోజు ఏప్రిల్ 30 వరకు కూడా ఏ అధికారి కానీ ఏ చైర్మన్ కానీ ఎవరు కూడా ఇప్పటికి కూడా వచ్చి కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాము, రైతులు ఎట్లు అనేది కూడా తెలియదు. ఇప్పటికీ మేము నెల రోజుల నుంచి టాపాలు తెచ్చుకొని టాపాలు కుప్పల మీద చినిగిపోయినాయి, మళ్ళీ కొత్త టాపాలు తెచ్చుకున్నాము. కనీసం కొంతమంది పేద రైతులు మన దళాలకు సేట్ల దగ్గరికి పోయి 1800 కాడికి క్వింటాల్ కాడికి అమ్ముకున్న సగం మంది అమ్ముకుంటున్నారు. ఇప్పటికి కూడా కనీసం గవర్నమెంట్ కానీ ఏ నాయకుడు కానీ వచ్చి మరి ఎప్పుడు కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాం అనేది ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఈ రోజు ఇన్ని నెల రోజుల నుంచి మేము ఓపిక పట్టి ఈ రోజు మేము రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. కావున ఈ రోజు ఆరంభము, ఈ రోజు పెట్టకుండా కానీ డైలీ ఈ నుంచి మేము కాంట పెట్టేదాకా కూడా ఈ రోడ్డు మీద బైఠాయిస్తాము. జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలు ఉంటే అందులో జిల్లాలో మొత్తం 107 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మన ఉప్పులింగాపూర్లో నడిచే కేంద్రానికి హమాలీ కార్మికులు వస్తే ఇక్కడ నుంచి బండపోసన్పల్లి తరలించడం అనేది జరిగిందని చెప్పి ఇక్కడ ఆరోపణ జరుగుతూ ఉన్నది. ధర్నాకు దిగడం అనేది రైతులు జరిగింది. తక్షణమే దీనిపైన మొత్తము అధికారుల యంత్రాంగం మొత్తం దిగి, ఇక్కడ రాజకీయ యంత్రాంగం కూడా ఇక్కడ దిగి ఇక్కడ ఉన్న రైతుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే నెల రోజులు అవుతున్నది. మొత్తం కోసి కూడా ధాన్యాన్ని కోసి ఆరబెట్టి కుప్పలు ఏర్పాటు చేసి కూడా ఇప్పటికీ నెల రోజులు అవుతున్నది. కొంతమంది టాపాలను కిరాయి తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. ఆ కిరాయి కూడా మీద పడే పరిస్థితి కూడా ఉన్నది. ఒక్కొక్కరు 4000, 5000 రూపాయల కిరాయిలు కూడా కట్టే పరిస్థితి ఉన్నది టాపాలు. అందుకోసం కొనుగోలు కేంద్రాలలో కనీసం ఇప్పటికి కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి.